నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. రైతుల కోసం ఎవరేం చేశారో చర్చిద్దాం. అసెంబ్లీకి రమ్మంటూ కేసీఆర్ కు రేవంత్ సవాల్. విజయవాడ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. జ్వరంతో ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ దూరం. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు హరీష్ రావు కౌంటర్. రైతుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదన్న హరీష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 10 ఏళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన కొందరు నాయకులు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోవాలని, కరువు రావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అఘోర పూజలు, చేతబడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు నష్టపోవాలని, ప్రభుత్వం కూలిపోవాలని భావిస్తూ అర్ధరాత్రి పూజలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరైనా సమాజ నాశనం కోసం, ప్రజల మరణాల కోసం ఇలాంటి అమానుష పనులకు ఒడిగడతారా అంటూ ప్రశ్నించారు. ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండా. తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మడిసన్నోడు, 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినేటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస సెలవులతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాక్షి గణపతి నుంచి హటకేశ్వర్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. శ్రీశైలం ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
నిర్మల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, వారి స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని సూచించారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకు వెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈ రోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈ రోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకు వెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈ రోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈ రోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. కళ్యాణ లక్ష్మి పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఉన్నదే పీకేశారని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం లేదని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లలో బాల్య వివాహాలు జరగకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. పల్లెనిద్దరిలో గిరిజన కుటుంబం ఆవేదనను చూసి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నిన్న మా ఆడబిడ్డలందరూ పోయి అంబేద్కర్ దగ్గర ధర్నా చేసింది. ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నవాడు వాళ్ళు గెలిపించండి, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పేద ఆడబిడ్డలకు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మాత్రమే కాదు, మీదికెళ్ళి తులం బంగారం అని చెప్పినోడు ఇలా ఉన్నదే కూడా కొట్టిండు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి టైం లేదట ముఖ్యమంత్రి గారికి. ప్రభుత్వానికి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు కేసీఆర్ గారు ఎన్ని చేసిండండి? 15 లక్షల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ గారు. 14 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఎందుకోసం ఇచ్చిండు? పేదింటి ఆడబిడ్డలకు బాల్య వివాహాలు కావద్దు, 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి గౌరవంగా అత్తగారింటికి పోవాలి, అక్కడ పోయి మళ్ళీ అవస్థలు పడకూడదు అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చి 15 లక్షలు. మనం ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పలేదు మాట, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కళ్యాణ లక్ష్మి గురించి ఒక్క మాట కూడా. కానీ కేసీఆర్ గారు ఒక తాండాలో, అదేం తాండా అక్క పేరు, నేలబండ తాండా పోయినప్పుడు అక్కడ పల్లె నిద్ర చేసిండు. అంటే ఒక నాయకుడికి ఎంత ఆలోచన ఉంటే ఎట్లాంటివి వస్తాయంటే పథకాలు ఆయన మనసులోంచి ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. ఒక గిరిజన కుటుంబం ఆ రోజు ఆ తాండాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఓ తండ్రి వలవల ఏడుస్తూ, అన్న నా ఇల్లు కాలిపోయింది, అలా నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న ₹60,000 కాలిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి అని చెప్పి ఏడిస్తే కేసీఆర్ గారు ఓదార్చి ఆపి, లేదు తమ్ముడు భయపడకు నేనున్నా అని చెప్పి ఆ పాప పెళ్లి చేసింది. అది వేరే సంగతి. కానీ ఆయన మనసులో అది నిలిచిపోయి ఇట్లా పేదింటి పిల్లలు పెళ్లిళ్ళ కోసం ఎంతమంది కష్టపడుతుండొచ్చు, ఎంతమంది అవస్థపడుతుండొచ్చు అని ఆలోచించి ఎలక్షన్లో పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఓట్ల కోసం కార్డులు వంచలే, ఓట్ల కోసం చిల్లర డైలాగులు చెప్పకపోయినా ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి మనస్సుంటే పథకాలు పుట్టుకొస్తాయి. అట్లనే పుట్టుకొచ్చింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్.
హైదరాబాద్లోని బోడుప్పల్ ఎస్ఆర్డీజీ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం దేశభక్తిని చాటి చెప్పే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ అఖండ భారతావనికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తొలి దళిత ఉపకులాన్ని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రత్యేకలు బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, వడ్డే ఓవన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, రేషన్ బియ్యం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫోటో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశ్నించారు. మోదీ ఫోటో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వద్దని చెప్పాలని అన్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు ముద్రించడం వల్ల ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజాధనం వృధా అవుతుందంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. స్మార్ట్ కార్డుల విషయంలో తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మన మధ్య ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ స్మార్ట్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫోటో పెట్టడంలో తప్పేమిటి? అంటే ప్రభుత్వం అన్న తర్వాత తమ ఫోటోలు ఉండాలా, పబ్లిసిటీ కావాలనేది పెట్టుకుంటారు కదా, మీకున్న అభ్యంతరం లేదు? ఒకటే అన్న, మొన్నటిదాకా కర్ణాటకలో ఎవరితుండే, వాళ్ళ ప్రభుత్వం ఉండే, సిద్దిరామయ్య గారు ఉండే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? శివకుమార్ గారు వచ్చారు. దానికి జవాబు చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్నటిదాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్డులన్నీ ప్రింట్ చేసి 350 కోట్లు వెయిట్ చేశారు. వాళ్ళపై ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినాక డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం అన్నావు, చేయలేకపోయినావు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, 13వ సంవత్సరం ఎంటర్ అయ్యిండు. ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టడం జరిగిందా, ఫోటో పెట్టడం జరిగిందా? పీఎం ఆవాస యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్ష బీమా, పీఎం ఆయుష్మాన్ భారత్, ఇట్లా ఏ స్కీమ్ అయినా పీఎం అని పెట్టండి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సీఎం అని పెట్టుకోండి. మరి మీ పక్క రాష్ట్రమే సీఎం చేంజ్ చేయండి, మంత్రులు చేంజ్ చేయండి. మరి ఇప్పుడు 600 కోట్లు వేస్ట్ అవుతాయి కదా. ఇచ్చేది 5 కిలోల బియ్యం మేము, 1 కిలో బియ్యం మీరు. మరి ఇచ్చినప్పుడు మరి ఫోటో నరేంద్ర మోడీ గారు మీకు పీఎం కాడా? పీఎం అయితే ఇమీడియట్లీ ఫోటో పెట్టాలి. గతంలో నిర్మలా సీతారామన్ గారు జైరాబాద్ వచ్చారు, ఒక రేషన్ షాప్కి పోయారు, ఫోటో లేనదో బాగా లొల్లి పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు 80% చేస్తామన్నాను.
ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు లొల్లి చేసినప్పుడు కనీసం ఒక్కసారి ఆలోచన చేయండి. లేదా తెలంగాణ ఎంబ్లెమ్ వేయండి, తెలంగాణ ఎంబ్లెమ్ వేయండి. ఇద్దరు ఫోటోలు పెట్టి ఒక పిఎం ఫోటో పెడితే మీకేమైంది? ఎక్స్ట్రా ఏమైనా పేమెంట్ అవుతుందా? ఉన్న కార్డు మీదగా ప్రింట్ చేసేది, ఇచ్చేది మేము కదా, ఇచ్చేది దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి మా నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అరే స్వాతంత్రం వచ్చినప్పుడు 6 గంటలకు పోయి అరెస్ట్ చేసుకోము, ఇంతవరకు ఎప్పుడు చూడలే. ముఖ్యమంత్రి గారు 2 గంటలకు వస్తూ ఉన్నారు. మీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారని? మేము ప్రొటెస్ట్ చేస్తామని అందరు మాట్లాడడం జరిగింది కదా, అందరు మాట్లాడారు కదా. భారతీయ జనతా పార్టీ అందరు మాట్లాడితే ఎట్టి బస్సులో వీళ్ళు సభను ఆబ్జెక్షన్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ అందరినీ ఎట్టి బస్సులో సభకు రానియద్దు, వీళ్ళు లొల్లి చేస్తారు, సభ గందరగోళం చేస్తారు, అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు ఏమైనా ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఏమో సీఎం గారు వచ్చి పోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఓకే, మీరు ముఖ్యమంత్రి అదే మంత్రి ఫోటోని అబ్జెక్షన్ చేస్తున్నారు, మళ్ళీ ప్రధానమంత్రి ఫోటో పెడుతున్నారు. అయితే ప్రధానమంత్రి ఫోటో పెట్టినా ముఖ్యమంత్రి మంత్రి ఫోటో పెట్టినా కూడా ప్రభుత్వాలు మారితే వేరే వాళ్ళు వస్తారు కదా అని మీరే అంటున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి ఫోటో పెడితే అది పర్మనెంట్గా ఎలా ఉంటుంది? కాదండి, నేను ఏమంటున్నా, వాళ్ళ ఫోటో పెట్టినందుకు పెట్టమని చెప్తున్నాం. మేమేమంటున్నాం, వాళ్ళ ఫోటో పెట్టినందుకు ప్రధానమంత్రి గారు ఇచ్చేది ప్రధానమంత్రి, సొక్కొక్కరిది కాదు కదా. మీరు పెట్టినందుకే పెట్టమని చెప్తున్నాం. లేదా మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ బొమ్మ పెట్టారు, సింబల్ పెడతా ఉంటారు, సింబల్ పెట్టండి, వద్దంటలేదు. లేదంటే మీరు సీఎం అని పెట్టుకోండి, మంత్రి అని పెట్టుకోండి, ఎవరు అడగరు కదా దానికి. అరే ఇచ్చేది 13 లక్షల కోట్లతోని ఇంతవరకు 12 సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసారు. రాబోయే RRR కూడా 30,000 కోట్లు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇల్లు మీరు ఇల్లు కట్టే ప్రతి ఇంటికి ఆవాస యోజన కింద అమౌంట్ ఇస్తూ ఉన్నాం. మరి దాన్ని బట్టి ఆలోచించుకోండి. అదేవిధంగా 15th ఫైనాన్స్ అమౌంట్ ఇస్తూ ఉన్నాం. అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా టైడ్ అన్టైడ్ దానికి అమౌంట్ పెట్టాలి. ఈరోజు కొన్ని లెటర్లు రాశారు, దీని కరెంట్ బిల్ కట్టు, దీన్ని కట్టి, ఇదని. గ్రామ పంచాయతీలో సర్పంచులు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ద్వారా నేను కొడుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే ఉన్నారు. 74 మున్సిపాలిటీలు ఉన్నాయి, 14 మున్సిపాలిటీలు కొద్దిగా ఉన్నాయి, 60 మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ఏర్పడ్డ ఇవన్నీ రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని కొత్తగా ఏర్పడ్డ 4,383 ఎస్టీ తాండా పంచాయతీ చేయడం జరిగింది కేసీఆర్. ఇన్కమ్ లేని పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ కూడా ఒక పంచాయత్ సెక్రటరీ అయినా, కారబార్ అయినా, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మల్టీపర్పస్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 80% శాలరీస్ చేయాలి, శాలరీ లేకుండా ఉంటా ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీకి మా లోకల్ మున్సిపాలిటీ 18 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పాలిటెక్నిక్ శాంక్షన్ అనేది పడించారు, దాన్ని కట్టాలని 4 పోలీస్ స్టేషన్లు, ఒకటి అమీన్పూర్ పోలీస్ స్టేషను, హత్నూరా, అదేవిధంగా గుమ్మడిదల, ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్స్ల విషయంలో తీసుకుంటే చాలా స్కూల్స్ కొలాప్స్గా ఉన్నాయి, అవన్నిటికీ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హవేలీ గణపూర్లో కట్టా దిగిపోయినాయి. మంత్రి గారు వస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, దానికి 10 కోట్ల అమౌంట్ పెట్టాలి, లేదంటే ఆ కట్ట ముందు తెగిపోయింది, నా మాత్రం ఉంది, వర్షం లేక ఈరోజు ఎలినా వచ్చింది. అంటే ఒకవేళ ఫోటో పెట్టడం అదే కంటిన్యూ చేస్తే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంది ఫోటోకి సంబంధించి రేషన్ కార్డుల మీద? రాష్ట్ర అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేమందరము దానికి రెడీ ఉన్నాం. కార్యాచరణ ప్లాన్ చేస్తారు, రూట్ ప్లాన్ చేస్తారు, ఏ విధంగా మనకు ముందుకు పోవాలి ఒక ఐడియాలజీ వాళ్ళు చేస్తారు. ఐడియాలజీతో టోటల్లో మొత్తము ఏ విధంగా పోవాలనేది కార్యక్రమం, దాన్ని బట్టి మేము ముందుకు పోతాం. ఇది రాబోయే రోజుల్లో స్మార్ట్ కార్డ్ పైన ఏదైతే ముఖ్యమంత్రి మంత్రి ముద్రిస్తున్నారో దానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ముద్రిస్తున్నారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న దానికి స్మార్ట్ కార్డులకి ముఖ్యమంత్రి మంత్రి పేరు పెట్టడం, మోడీ ఫోటో కూడా పెట్టాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టడానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏందనేది ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరిగిన వేడుకల్లో దేవస్థానం చైర్మన్ రోహిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేవస్థానం ప్రత్యేక భద్రతా దళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ ప్రధాన రహదారిపై భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. దేశ రాజకీయాల్లో మోదీ అలుపెరగని నాయకత్వాన్ని అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలను చూసి దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. మోదీ ఇమేజ్ను చూసి ఓర్వలేక రాజకీయాలకు దిగదారుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని, ఆయన జోకర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. యువత కాంగ్రెస్ విధానాలు అవినీతికి మద్దతు ఇవ్వడంపై ఆలోచించాలని లక్ష్మణ్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ భారతదేశం యొక్క గౌరవాన్ని పతాక శీర్షకు తీసుకెళ్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ స్టేజ్ మీద వెకిలి నాటకాలు చేస్తూ ఆ వెకిలి చేష్టలతో మరొక కాంగ్రెస్ నాయకుడితో వాటేసుకొని ఏ రకంగా వారు నవ్వుకుంటున్నారో వాళ్ళని చూసి దేశ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంతర్జాతీయ దౌత్యం అంటే కనీస అవగాహన లేనటువంటి ఈ రాహుల్ గాంధీ ఈ నరమంత్రపు కాంగ్రెస్ బ్యాచ్తో కలిసి మోదీ గారి యొక్క చరిస్మా, మోదీ గారి యొక్క గ్లామరు గ్లోబల్ స్థాయిలో పెరుగుతూ ఉన్నదాన్ని ఓర్వలేక ఈ చవకబారు మాటలతో చేష్టలతో రాజకీయాలను దిగజారుతూ ప్రతిపక్ష నాయకుడు ఉందాతనాన్ని కూడా కాపాడుకోలేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ భారతదేశం యొక్క గౌరవాన్ని పతాక శీర్షకు తీసుకెళ్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ స్టేజ్ మీద వెకిలి నాటకాలు చేస్తూ ఆ వెకిలి చేష్టలతో మరొక తప్పుదోవ పట్టించడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అన్నారు. నేటి తరం యువతకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఎక్కడ ఎలా వ్యవహరించాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. ఇటీవల జెన్జీ ఉద్యమం కారణంగా రాజకీయాల మార్పు వస్తుందనే చర్చ జరుగుతుందంటున్న టీజేఎస్ చీఫ్ కోదండరాంతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో జంజీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. ఈ జంజీ ఉద్యమం అనేది యువత చేస్తుంది. ఈ యువతలో కొందరు విద్రోహ శక్తులు బాల్పడుతున్న యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇది యువత తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు రాజకీయ పార్టీలు? అట్లా మనం చూడటానికి వీల్లేదు. ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు, అధికారాన్ని చేతిలో పెట్టినప్పుడు అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తే, బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తే ఎవరికి పంచాయతీ ఉండదు. నిజానికి ఎవరు కూడా రోజు ఈ పనులన్నీ నెత్తినేసుకోవాలని అనుకోరు. రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఉద్దేశాలు ఉంటాయి మనుషులకు. ఆ ఉద్దేశాల కోసం తన జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారాన్ని సరిగ్గా నిర్వర్తించదో అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలోనే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళేమో మాకు అధికారం ఇవ్వమని అడుగుతలేరు, మాకు పదవులు మాకే అప్పచెప్పండి అని అడుగుతలేరు. ప్రభుత్వ అధికారాన్ని మీకు అప్పచెప్పినా మీరు సరిగ్గా పనిచేయని వాళ్ళు పక్కకు జరగండి అని అడుగుతారు. నేను అనుకోవటం ఇది మంచి ప్రశ్న, అడగవలసిన ప్రశ్న. చాలా సూటిగా, ఎటువంటి అనుమానము లేకుండా, భయము లేకుండా చాలా సూటిగా, నిస్సంకోచంగా అటువంటి ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నలను ఆచరణలో పెట్టడానికి అందరినీ కూడా ఐక్యం చేయటం, ఒక నైతికమైన శక్తిగా మనం నిలబడాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునియటం నా దృష్టిలో చాలా చాలా గొప్ప పరిణామం ఇది.
ఈ పరిణామాన్ని ఆహ్వానించాలి. 80వ స్వాతంత్ర దినాన్ని జరుగుతున్న ఈ సందర్భాన నిజంగా ఆ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి మళ్ళీ ఆ జెండాను లేవనెత్తినటువంటి ఉద్యమంగా చూడాలని నేను భావిస్తాను. మీరు ఉద్యమం యువత మంచిది అంటున్నారు, రామచంద్రరావు ఏమో యువతను తప్పుదోవ పట్టించి విద్రోహ శక్తులతో చేతులు కలుపుతున్నారు రాజకీయ పార్టీలే. అదేవిధంగా విదేశీ వాళ్ళతో చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. వాళ్లకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఆ పిల్లలే నలుగురికి చెప్పే శక్తులు పొందిండ్రు. ఇవాళ వాళ్ళే నలుగురికి దారి చూపగల స్థాయికి చేరుకున్నారు. కాబట్టి వాళ్ళని పదే పదే మళ్ళీ మనం ఈ విషయం మీద ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎవరో చెప్తే వాళ్ళు చెవులో ఎవరో మాట చెప్తే వాళ్ళు విని చేసిండ్రని అంటే కూడా అది వాళ్ళని అవమానపరిచినట్టే. అట్లాంటి వర్గం కాదది. ఆ వర్గము సొంత శక్తి కలిగి ఆలోచనతో కార్యాచరణ రూపొందించుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే. అది మనం స్పష్టంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. సార్, దేశంలో సాయుధ పోరాటం ముగిసింది. అయితే ఇంటెలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండాలి, అక్కడ నక్సలిజం ఉంది అని చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిజంగా దేశంలో సాయుధ పోరాటం తగ్గిన తర్వాత ఇంటెలెక్చువల్ నక్సలిజం అనేది ప్రారంభమవుతుంది. నక్సలిజం అంటేనే సాయుధ పోరాటం, అది ముగిసిందని చెప్పి మళ్ళీ నక్సలిజం ఉందని చెప్తే మీకు స్పష్టత లేకపోయి ఉండాలి. లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయంలో మీకు అస్పష్టత ఉండైనా ఉండాలి. మీరు ఇది మాట్లాడేది అన్నప్పుడు, ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఆలోచించి మీ అర్థం ఏ అర్థంలో వాడుతున్నారో అది స్పష్టంగా చెప్పండి. చెప్తే దానికి మనం అర్థం చేసుకోగలము, వివరించగలం. తప్పుంటే దాన్ని సరిచేసే ప్రయత్నం అయితే చేయగలం. కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మాత్రం ఒక వైరుధ్యం ఉంది. ఐసు ముక్క మరిగే నీళ్ళల్లో ఉంది అని అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. నక్సలిజం పోయింది, అంతా పోయింది, నక్సలిజం ఉంది అని అంటే ఆ మాటలో ఒకే లైన్లో రెండు మాటలు చెప్తున్నాం. ఎంత వైరుధ్యం ఉంది దాంట్లో. ఇట్లాంటి వైరుధ్యం ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఎవరో ఒకరు ఏదో ఒక ప్రశ్న లేవనెత్తే వాళ్ళందరినీ స్టాంపు వేసి వాళ్ళను అనచాలని, దబాయించాలనే ప్రయత్నం తప్పిది మరొకటి కాదు. ఇది వందే మాతరం ఏదైతే ఉందో, వందే మాతరం వల్ల గతంలో అందరూ పాడుకునే విధంగా ఉండే, ఇప్పుడు కొత్తగా సౌలభ్యం కొంచెం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి చెప్తున్నారో నక్సలిజం రూపమాపిందే మరో రూపమంది. అయితే నక్సలిజం అనే ఉద్యమం ప్రశ్నించడాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారనే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలు కాదు, దేశంలో సమైక్యంగా ఉంది. దేశ యువత ఏదైతే జెన్జీ ప్రభావం ఉందో, ఈ జెన్జీ వల్ల ఇప్పుడు దేశం సమగ్రతగా జెన్జీ ముందుకు వస్తుంది. జెన్జీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు ప్రశ్నలు వేసుకుంటారు, వారే సమాధానం వెతుకుతారు. అయితే వాళ్ళ అధికారం కోసం కోరడం లేదు, కానీ ఏదైతే అధికారం ఇచ్చారో అధికారులు మంచిగా పనిచేయాలనేదే యువత ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న అని కోదండరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.